బైబిల్లో సామెతలు 15వ అధ్యాయం 1వ వచనంలో మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపను రేపును అనే మాటను చూడవచ్చు. ఈరోజు మీ జీవితాలలో మీ మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను నొప్పించే విధంగానా, లేదా ఇతరులను శాంతింపజేసేవిగానా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్ సెలవిస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. అలాగే వాక్యం సెలవిస్తుంది, సమాధానాన్ని వెంటాడమని. మరి మీరు సమాధానాన్ని వెంటాడుతున్నారా? బైబిల్లో న్యాయాధిపతులు 8వ అధ్యాయం మొదట్లో చూస్తే, అప్పుడే మిద్యానీయులతో యుద్ధం చేసి వచ్చిన గిద్యోనుతో ఎఫ్రాయిమీయులు కయ్యానికి దిగడం చూడవచ్చు. నిజానికి శత్రువులను తరుపుతూ అలసిపోయిన గిద్యోను వారితో కలహించవచ్చు. కానీ దానికి బదులుగా అతడు సౌమ్యంగా, అయ్యా మీరెక్కడ నేనెక్కడ, మీరే బలవంతులు, దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు చేశాడు అని తనను తాను తగ్గించుకోవడంతో ఆ రోజు ఎఫ్రామీయులు కోపం చల్లారింది అని చూడవచ్చు. కానీ ఇదే న్యాయాధిపతులు 12వ అధ్యాయంలో చూస్తే మరలా ఇదే ఎఫ్రామీయులు ఈసారి యెఫ్తాతో కయ్యానికి దిగుతారు. కానీ ఈసారి యెఫ్తా మృదువుగా మాట్లాడలేదు, కానీ అసలే అలసిపోయిన ఇతడు కోప్పడి ఆ రోజు ఎఫ్రామీయుల్లో 42,000 మందిని హతం చేశాడు. చూసారా, గిద్యోను, యెఫ్తా, ఎఫ్రాయిమీయులు వీరందరూ ఇశ్రాయేలీలే. కానీ ఒకనాడు గిద్యోను మృదువైన మాట ఎఫ్రాయిమీయుల కోపాన్ని అణిచింది. కానీ మరో ఎఫ్రాయిమీయులను నొప్పించే మాట యెఫ్తా కోపాన్ని రేపింది. అందుకే జ్ఞాపకం పెట్టుకోండి, మీ నాలుక శరీరంలో చిన్న అవయవమైన అది అదిరిపడుతుంది. కావున దాన్ని అదుపులో పెట్టుకోండి. వీలైతే నిత్యం దాంతో దేవుణ్ణి స్తుతించండి. అటు గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.